తిరుపతి వెంకన్న ఎంత ఫేమస్ దేవుడో అందరికీ తెలిసింది. ఏపీలో ఆ దైవానికి ఎంత విశిష్టత ఉంది. అయితే తాజాగా ఏకంగా తిరుపతి వెంకన్ననే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారన్న ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్లో తెచ్చిన మార్పులతో టీడీపీలో గొల్ల వంశస్థులకు ఎప్పటి నుంచో ఇస్తున్న కైంకర్యాలు రద్దు చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశ్రయించారు. ఆయన ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే సాక్షాత్తు శ్రీవారి నిర్ణయాన్ని ధిక్కరించినట్టే అని అన్నారు. దీంతో ఈ లేఖ సంచలనం సృష్టిస్తుంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నమస్కారం. విషయం: తిరుమల శ్రీవారి తొలి దర్శన వరాన్ని పొందిన సన్నిధి గొల్ల వంశస్థులకు భగవంతుడు ఇచ్చిన కైంకర్యాలను యథాతథంగా కొనసాగించాలని, శ్రీ గొల్ల శబరయ్య యాదవ్ పేరుపైన సముచిత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి సన్నిధిలో తొలి దర్శనం వరం పొందిన శ్రీ గొల్ల శరభయ్య వంశస్థులు తరాలుగా అనునిత్యం శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ 34లో తెచ్చిన మార్పుల కారణంగా సన్నిధి గొల్ల వంశస్థులు ఇంతకాలం పొందిన కైంకర్యాలు రద్దవుతున్నాయి. సన్నిధి గొల్ల వంశస్థుల విషయంలో టీడీపీ మరియు ప్రభుత్వం చేసిన నిర్ణయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్ణయాలను సమీక్షించడమే అవుతుందని, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని సన్నిధి గొల్ల వంశస్థులు ఆందోళన చెందుతున్నారు.